హాయ్ అండి, ఆల్రెడీ కుట్టేసుకున్న బ్లౌజ్ మీద వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఆల్రెడీ వైరల్ అయిపోయిందండి. షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. చాలా మంది అర్థం అవ్వలేదని అన్నారు కదా. ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజే అనమాట. మామూలుగా స్టిచ్ చేయించుకుంటాం కదా, మన దగ్గర ఓల్డ్ బ్లౌజెస్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. అంటే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజులు ఉంటాయి కదా, అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. దీనికోసం ప్రత్యేకించి మళ్ళీ ఇప్పుడు కొత్త శారీ కొన్న అవసరం లేదండి. మీ దగ్గర ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజుల మీద కూడా ట్రై చేయొచ్చు. నేనైతే డిజైన్ డ్రా చేస్తున్నాను. దీనికోసం సిల్క్ దారం 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. ఇంకొకటి నీడిల్ ఏది వాడుతున్నానని చాలా మంది నన్ను అడుగుతారు. 6 నెంబర్ నీడిల్ అండి. ఇదైతే విచ్చిదారం కూడా ఈజీగా ఎక్కేస్తుంది. 6 నెంబర్ నీడిల్ కి విచ్చిదారం అంటే కొంచెం ఎక్కించుకోవాలి, టైం పడుతుంది అనమాట. కాకపోతే ఎక్కేస్తుంది, ఈజీగానే ఉంటుంది. ఇదిగోండి, డ్రా చేసుకున్న డిజైన్ అయితే ఈ విధంగా లైన్స్ లాగా వేసాను. స్టిచ్ ఏమి కష్టం కాదండి. హాఫ్ డేలోనే మొత్తం ఫుల్ బ్లౌజ్ అయిపోతుంది. అంటే నెక్ పార్ట్ మాత్రమే వేస్తున్నాను నేను, హ్యాండ్స్కి ఏం వేయట్లేదు. అంటే అంత సింపుల్ డిజైన్ అనుకోవచ్చు, చాలా సింపుల్ డిజైన్ అనమాట. ఈజీగా కుట్టేయచ్చు. కొంతమంది హెవీగా బ్లౌజ్ వర్క్స్ ఇష్టపడరు, అలాంటి వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు. అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. కాశ్మీరీ స్టిచ్ అంటే ఏం లేదండి, ఒక లైన్ వేసిన తర్వాత మధ్యలో నుంచి లాక్ చేసుకోవాలి. ఈ చిన్న వర్క్తోనే చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలాగా లైన్స్ లాగా వేసిన తర్వాత ఈ విధంగానే కంటిన్యూగా వేసుకుంటూ రావాలి నెక్ మొత్తం. అంటే ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ మొత్తం అంతా వేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఒక 3 వరకు వేసాను. బ్యాక్ సైడ్ 3 వేసుకోవడం అలాగా చూపిస్తాను. స్టిచ్డ్ బ్లౌజ్ మీద కుడితే బ్యాక్ సైడ్ గుచ్చుకుంటుందేమో అని చాలా మంది నన్ను అడుగుతారు కామెంట్లో. కుట్టేసిన బ్లౌజుల మీద వర్క్ చేసుకునేటప్పుడు జరీ థ్రెడ్స్ అయితే తీసుకోకూడదండి. నార్మల్ సిల్క్ దారాలు అయితే సరిపోద్ది. జరీ దారాలు అయితే మాత్రం గుచ్చుకుంటాయి. ఇదిగోండి, ఈ విధంగా కంటిన్యూగా వేసుకుంటూ రావాలి నెక్. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నెక్. ఈ విధంగా నెక్ కంటిన్యూగా వేసుకున్నప్పుడు ఫ్రంట్ వరకు వేసుకుంటూ వచ్చేయాలి. ఫ్రంట్ కొంచెం వదిలేసాను, ఇటు సైడ్ వచ్చేసి కొంచెం వదిలేసాను. పిన్ పెట్టుకుంటాం కదా, జ్యువెలరీ రింగ్స్ గోల్డ్ కలర్వి తీసుకున్నాను. వీటిని స్టిక్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. దీన్ని డాట్స్ కింద పెట్టేసుకొని అంటించుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా వదిలేసుకున్నామంటే ఇవన్నీ పూర్తిగా ఆరిపోతాయి. ఇదిగోండి, ఇవన్నీ ఆరిపోయినాయి కదా. వీటి మధ్యలో కుట్టుకోవడానికి చిన్న సైజు గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారమే తీసుకోవాలి. మామూలు దారాలు ఉంటాయి కదా, టైలరింగ్ దారాలు, అవి తీసుకుంటే సరిపోద్ది. 2 వరుసలు ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క బీడు మధ్యలో నుంచి వేసుకోవాలి. ఈ రింగ్స్కి సరిపడా బీడ్స్ తీసుకోవాలి. అంటే పెద్ద సైజ్ అయినా అంత బాగోదు, కరెక్ట్గా అంటే 0 సైజ్ అయితే సరిపోతాయిలేండి. ఈ డిజైన్ మధ్యలో నుంచి ఒక పోసు వేసుకోవాలి. ఇలా కంటిన్యూగా మొత్తం వేసుకుంటూ వచ్చేయాలి. ఇదే కదండి, ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి. హ్యాండ్తో చేసుకునే డిజైన్స్, చాలా సింపుల్ డిజైన్స్. ఇంకొకటి జిగ్జా మిషన్తో చేసుకునే ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా పెడుతున్నాను. తప్పకుండా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బేసిక్ నుండి ఈజీగా అర్థమయ్యేలాగా వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకే అర్థమైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.